లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! అమ్మ మటన్ ఫ్రై చేసి పంపించింది అని చెప్పేసి. అలానే ఈ బోన్స్ కూడా సెపరేట్‌గా ఫ్రై చేసి పంపించిందండి. ఎందుకంటే 2 మిక్స్ చేసి ఫ్రై చేస్తే పిల్లలు తినేటప్పుడు ఇబ్బంది పడతారని చెప్పి. సో, ఈరోజైతే నేను బీరకాయున్ని, మటన్ బోన్స్ కలిపి వండుతున్నాను. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బావుందండి. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. ఎలా ఉంటదో అనుకున్నాను గానీ చాలా బావుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో బోన్స్ వేసుకున్నాను. మటన్ బోన్స్ వేసుకొని కట్ చేసిన ఆనియన్ అండ్ బీరకాయ ముక్కలు, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నాను. బీరకాయలో వాటర్ ఉంటది కదండీ! ఆ వాటర్ వచ్చిన వరకు సగం వరకు అయితే కుక్ చేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ అండ్ కారం, పసుపు వేసుకోవాలి. నాకైతే అమ్మ ఆల్రెడీ మటన్ ఫ్రై చేసేటప్పుడే అందులో పసుపు, సాల్ట్, కారం ఏసేసింది కాబట్టి నేను చూసుకొని యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా! వాటర్ అయితే మొత్తంగా బీరకాయ నుంచి వచ్చిన వాటర్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో అయితే కుక్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బావుంది. అంటే నార్మల్‌గా మటన్ తినే కంటే ఇలా మిక్స్ చేసి తింటే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంది. అయితే కుక్ అయిపోయిందండి. కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా అందులో చికెన్ మసాలాని కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నాకు ఇంకొంచెం స్పైసీగా కావాలి. ఎలానో పిల్లలు తినరు కాబట్టి నేనైతే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ చేశాకైతే ఇన్ని రోజులు ఈ కాంబినేషన్ ఎలా మిస్ చేశాననిపించింది.